వెల్కమ్ టు మై టీవీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ కనకదుర్గ వారిది వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం ప్రారంభోత్సవం. కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి జగన్. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాలును వర్చువల్గా జాతికి అంకితం చేసిన ప్రధాని. పార్వతీపురం, మన్యం జిల్లా బెలగాం రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా పాల్గొన్న అధికారులు. బీజేపీతో తెదేపా, జనసేన పొత్తు కుదుర్చుకోవడంపై స్పందించిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్రానికి ఏమిచ్చారని వారితో కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ అనేక పథకాలను తీసుకొచ్చారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కుల అందజేత. వివరాల్లోకి వెళ్తే, ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇది అంటూ ప్రతి ఇంటికి మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, విజయవాడలో ఎప్పుడు జరగని విధంగా ఈ ప్రభుత్వంలో 400 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటే ఫౌండేషన్ స్టోన్ వేయడం ప్రారంభించడం కూడా చూశారని అన్నారు. ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు 58 నెలల కాలంలోని ఈ పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేశామన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు, ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు, కానీ అభివృద్ధి 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 అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాలును భారత జాతికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అంకితం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్న వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్ కార్యక్రమాన్ని పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్న బెలగాం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వర్చువల్ విధానంలో రైల్వే శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. వికసిత్ భారత్ వన్ నిర్మాణంలో భాగంగా సుమారు 11 లక్షల కోట్లతో రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు పనులను కేటాయించడం జరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశంలో రైల్వే వ్యవస్థ చాలా పటిష్టమైనదని ప్రధాని అన్నారు. ఫిబ్రవరి 26న 85,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని వెల్లడించారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ముఖ్య ఉద్దేశం స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగాలని, విదేశీ వస్తు వినియోగం తగ్గించాలని అన్నారు. పార్వతీపురం జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్, నగర పురపాలక సంఘ అధ్యక్షుడు గౌరీశ్వరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, రైల్వే చీఫ్ ఇంజనీర్ అశోక్ కుమార్, ఏఐడిఎన్ డాక్టర్ సాలూరు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నగర వీధులలో జై భారత్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జి భాష, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, రవికిరణ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఏం చేశారని బీజేపీతో పొత్తు అని ప్రశ్నించారు. ఏం చేశారని ఢిల్లీలో సాగిలపడటం, ఏం చేశారని జగన్ సిద్ధం, ప్రత్యేక హోదా తెచ్చారా, విభజన హామీలు పూర్తి చేశారా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారా, యువతకు ఉపాధి కల్పించారా, పరిశ్రమలను స్థాపించారా, దేనికోసం ఈ పొత్తులు, రాజకీయ ఎత్తులు అని ప్రశ్నించారు.
కేవలం తెనాలిలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది కొత్త శుభసూచకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైనా కూడా 2 పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం. ఆ 2 పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించినవి కూడా తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014వ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం 30% మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు. రైల్వే జోన్ను ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబరాల కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంకి చెందిన 10,696 మంది అక్క చెల్లెమ్మలకు 20,05,50,000 రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు. రాష్ట్రం దివాళా తీసేస్తుందంటే ఎవడు మన మాటలు నమ్మేలాగా లేడు. దేశ ఫైనాన్స్ మినిస్టరే మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఎంత సమర్థవంతంగా ఇంత బాగా మేనేజ్ చేస్తారని చెప్పిన తర్వాత ఇంకా మన మాట ఎవడు నమ్ముతాడని అది మార్చేశారు. ఇప్పుడు ఏమంటారు, చేయూత 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటారా? మేము 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి అమ్మకి నమస్కారమా ఏంటది, అమ్మ తల్లికి వందనం, తల్లికి అంతేనా, తల్లికి వందనం. ప్రతి మహిళకి సంవత్సరానికి 15,000 కడికి ఇచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మన పిల్లల్ని బాగా చదువుకునేలాగా చేయడం కోసం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రం కొత్త జీవితాన్ని ఇస్తుందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. గాజువాక శివారు వడ్లపూడిలో అభయం ఫౌండేషన్, స్పందన చేయుత ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన భవిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రప్రథమంగా ఇక్కడ భవిత కేంద్రాన్ని ఈ విధంగా దాతల సహాయంతో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను తీర్చిదిద్దడం కోసం ఇటువంటి కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తాయని చెప్పారు. జిల్లాలోని మిగిలిన కేంద్రాలను ఈ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బోండా జగన్, అభయ ఫౌండర్ ప్రెసిడెంట్ రవి కలిదండి, లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్ ఇండియా కో ఫౌండర్ జూలూరి వివేక్, స్పందన ఫౌండరీ ఈపూరి సీతారామరాజు, చైర్మన్ ఈపూరి బుచ్చిరాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బుద్ధ గీత, ఉమాదేవి, కోమటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చేయూత ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళు అడగగానే వచ్చారు. మేము ఏదైనా భవిత సెంటర్స్ CWSL చిల్డ్రన్కి చేయాలనుకుంటున్నాం అనగానే సార్ పర్మిషన్ ఇవ్వడం, అలాగే వీళ్ళు వితిన్ 3 మంత్స్లోనే పర్మిషన్ ఇచ్చిన వితిన్ 3 మంత్స్లోనే మరి అడిషనల్ క్లాస్ రూమ్ కానివ్వండి, మళ్ళీ ఇక్కడ సార్ చెప్పినట్లు అంటే ఈ శాండ్ థెరపీ కానీ హైడ్రోథెరపీ కానీ మెటీరియల్ ఇంత ఎక్కువ ఎక్కడ కూడా లేవు, ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఎక్కడ లేవు. అయితే ఇది రాష్ట్రంలోనే ఒక మోడల్గా మరి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, శాండ్ థెరపీ అని, మన స్విమ్మింగ్ పూల్ థెరపీ అని, లోపల ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం, అంటే వితిన్ 6 మంత్స్లో 15 లక్షలు కలెక్ట్ చేసి ఇంతలా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సుమారుగా రోజుకి వచ్చి 100 మంది దాకా పిల్లలు వస్తున్నారు అని తెలిసిందండి. 100 మంది అంటే మనము ఫిజియోథెరపీ అండ్ హైడ్రోథెరపీ, శాండ్ థెరపీతోని మనకి ఇది స్టేట్ లెవెల్లోనే గవర్నమెంట్లోని ఇటువంటి భవిత కేంద్రం ఎక్కడా లేదు. అటువంటి భవిత కేంద్రాన్ని మనం ఇక్కడ తయారు చేశాము. ఇది మన డిస్ట్రిక్ట్లోని దాదాపు 11 భవిత సెంటర్స్ ఉన్నాయి. మనకి ఈ 3 ఫెసిలిటీస్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి పిల్లలందరినీ కూడా మొత్తం వాళ్ళ టీచర్స్ అందరినీ కూడా ఒకరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ పిల్లల్ని కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుని ఈ సెంటర్ని యూటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాము. మనకి గాజువాకలోనే దాదాపు ఒక 70 మంది పిల్లలు ఉన్నారు. ఈ 70 మందికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రిసోర్స్ సెంటర్గా, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్గా చేసి మిగతా సెంటర్స్ని కూడా నెమ్మదిగా ఈ విధంగా డెవలప్ చేద్దామనే ప్లాన్తో పాత గాజువాక కోడలిలో నిలువెత్తు వైకాపా జెండాను నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకుట్టి రామచంద్రరావు ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఇక్కడ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం భారీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలో లేనప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల కోసం పనిచేసిందన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని ప్రజలు మరింతగా ఆదరిస్తారని అన్నారు. వైఎస్ఆర్ ఆశయ స్ఫూర్తితో తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల ఆలోచనలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలు అమలు చేసి జన హృదయ నేతగా అందరి మనసులో నిలిచారని అన్నారు. ఈసారి ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం జగన్కు గిఫ్ట్గా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత దామ సుబ్బారావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకూటి అప్పారావు, రెడ్డి జగన్నాథం, కాకి నిర్మలారెడ్డి, ధనాల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. జంక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు, అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశామన్న దాని మీదే లక్ష్యంగా స్థాపించిన పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతటా కూడా మరి సంక్షేమ పాలనని అందిస్తూ అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలోనే మరి ప్రముఖ స్థానంలో ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈరోజు ఏ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని పారదర్శకంగా ప్రజలందరికీ కూడా పాలన అందిస్తూ వారి గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు వార్డు కార్పొరేటర్ బోండా జగన్, ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి గోడపత్రికను, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 15న విగ్రహాల ఊరేగింపు, 16న హోమం, 17న విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. అదే రోజు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిష్టలో భాగంగా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర మొత్తంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. 1000 దఫాలు ఒక శివలింగం దర్శించుకుంటే ఎంత పుణ్యమో, అది ఒక్కసారి ఏదైతే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం దర్శించుకుంటే అంత పుణ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి అందరూ కూడా యూట్యూబ్లో బ్రహ్మసూత్ర శివలింగాన్ని కొడితే చాగంటి కొడితే సాక్షాత్ ఇచ్చిన ప్రసంగం కూడా మీ అందరూ కూడా చూడవచ్చు. చూసి ఆ అవకాశం కూడా మా గ్రామంలో నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి ఆ భగవంతుని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు 15వ తారీఖున విగ్రహాల ఊరేగింపు, 16వ తారీఖున యోగాలు, హోమాలు, ప్రాణప్రతిష్ఠ, సూర్య నమస్కారాలు. ఏదైతే 17వ తారీఖున ఉదయం ప్రాణప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, అలాగే ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం కూడా ఆదివారం నాడు చేయడం జరుగుతుంది. కావున దీనికి భారీ అన్న సంరక్షణ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10,000 మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గ్రహించి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆ భగవంతుని దర్శించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికలలో యాత, శెట్టిబలిజ తదితర సామాజిక వర్గాలను విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని గాజువాక పారిశ్రామిక ప్రాంత యాత, శెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, ఈడిగా సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాత గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు నెల్లి అప్పలరాజు, నెల్లి సాధురావు, పితాని భాస్కర్రావు, పోలవరపు రమణబాబు మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాలలో అత్యధిక శాతం ఉన్న తమ సామాజిక వర్గానికి ఆయా పార్టీలు ప్రాతినిధ్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. తమ కులాలు అన్ని విధాలా వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ అయితే తమను గుర్తిస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు అన్నారు. ఇదందరికీ అన్ని పార్టీలకి అంటే నేషనల్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కానీ, ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం వీళ్ళు కూడా ఎవరు కూడా మాకు తగిన ప్రాధాన్యం కల్పించట్లేదు. ఈ ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఈ 3 జిల్లాల్లో మా ఓట్లు 10 లక్షల పైగా ఉన్నాయి. అదేవిధంగా గాజువాకలో 40,000 వరకు ఓటు బ్యాంక్ ముఖ్యంగా ప్రాధాన్యత కల్పించలేదు. రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల్లో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయిందంతా 2వ ప్లేస్లో ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా గాజువాక నియోజకవర్గం అయితే 32 లక్షల పైచులుగా 32,000 పైచులుగా ఓట్లు ఉన్నాయి. మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తిస్తుందో రానున్న ఎన్నికల్లో గుర్తించి మాకు ఈ 3 జిల్లాల్లో కూడా
మంచి రాజకీయ పార్టీలు ఉండే ప్రాధాన్యత కల్పించి మాకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేమంతా గాజువాకలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా చెల్లిపోయిన నాయుడుగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఈయనే కాకుండా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కమ్యూనిటీకి టికెట్ కేటాయిస్తే తప్పనిసరిగా మరి గెలిచే సత్తా మా ఈ కమ్యూనిటీకి ఉంది. ఎందుకంటే గాజువాకలు కూడా సుమారు 3వ ప్లేస్లో ఈ యొక్క సెట్టిపల్లి జాత గౌడ సంక్షేమ సంఘం ప్రజలు అయితే ఉన్నారు ఇక్కడ. మరి అది గుర్తించి రాజకీయ పార్టీలు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఈ యొక్క కమ్యూనిటీ పరంగా గాజువాకలో ఉన్నటువంటి ఈ 30 నుంచి 40 వేల ప్రజలు ఎవరైతే ఉన్నారో మా మద్దతు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయ పార్టీ పరంగా అన్ని కులాలు బీసీ కులాలు ఉన్నటువంటి వాళ్ళు కనిపించింది ఒక యాదవ్ కమ్యూనిటీ. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో పోలేరమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మీరు పోలీసులు సహకరిస్తారా లేదా సార్? మమ్మల్ని గుర్తించండి. ఇప్పుడు మహిళలకి ఉన్నటువంటి ఆదరణ కానీ 89 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి, ఈమెకి 89 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఈ రోజున ఆమె మీద అటెంప్ట్ రేప్ జరిగిందంటే దానికి కారణం ఎవరు? ఇట్లాంటి వ్యక్తిని మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మేము ప్రజెంటు రోడ్డు మీద కూర్చోబడును. కాకపోతే ఏంటంటే మహిళలకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి వ్యక్తి ఈ రోజున 89 సంవత్సరాల ముసలమ్మ మీద అటెంప్ట్ రేప్ జరిగింది అని అంటే దానికి కారణం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయం ముందు పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎంత కుమిలిపోతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఆ సభను చూసి, ఆ సభలో ప్రజలను చూసి, ఆ సభలో ఒక్కసారి కేరింతలు కొడుతున్నటువంటి ప్రజలను చూసి ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన కులిపోయిన మనసుతో ప్రజలందరూ లక్షల కొలిది అక్కడుంటే వేల కొలిది రాలేదనే దానికి నిజంగా స్వీకరించాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోటరీకి ఏం మెసేజ్ ఇచ్చాడు? అక్కడ ఎవరు ప్రజలు లేరని చెప్పండి అని మెసేజ్ ఇచ్చాడు. అక్కడ ఎవరు ప్రజలు లేరని మెసేజ్ని ఏ విధంగా ఇస్తావయ్యా నువ్వు? ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదేంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా స్క్రూ లూజ్ అయిందా? వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది తానేనని చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. ఎవరిని ప్రకటించినా ఏమి జరిగినా చిలకలూరిపేటలో ప్రతి గడపకు తిరిగి తాను ఓట్లు అడిగి ఎన్నికలలో పోటీ చేస్తానన్నారు. చిలకలూరిపేటకు అభ్యర్థులను మారుస్తారని విషయంపై చిలకలూరిపేటలో 2 రోజులుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. నాకు కాని పక్షంలో మహిళా సీట్లు కల్పిస్తే 20 కోట్ల సందర్శించారు. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు చెప్తే వినడానికి అంత భయపడతాను కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు ఆడుకోలేదు తప్ప తెలుగుదేశం వాళ్ళని కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో కేసులు మొత్తం మన పార్టీ వాళ్ళని చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు 6.5 కోట్లు పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పై గుంటూరులో కూర్చుంది కాదు. ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సంవత్సరాలు అడిగితే ఆ మంచిది వదిలేయని.
గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్తో మనస్తాపానికి గురైన గీతాంజలి అనే యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంటి పట్టా ఇచ్చిన ఆనందంలో మీడియాతో మాట్లాడిన గీతాంజలిపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వచ్చాయని, దాంతో మనస్తాపానికి గురైందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి కుటుంబాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ జెండాకు వందన సమర్పణ చేసి పెద్ద కేకును కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరం లాంటివని, అనేక సంక్షేమ పథకాల ద్వారా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని రకాల వర్గాల ప్రజలకు జగనన్న అందిస్తున్నారని రఘునాథ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణారావు యాదవ్, జేసీఎస్ కన్వీనర్ వడ్డే రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తమపై కావాలనే కొన్ని పత్రికలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే 180 ఎకరాల భూమి కావాలని, ఇప్పటికే 75 ఎకరాల భూమి దొరికిందన్నారు. భూములు ఎక్కువ ధరలకు ఇచ్చేశారని, తమ బంధువులు 9 కోట్ల రూపాయల లాభం పొందారని, అక్రమాలు చేశామని అంటూ కథనాలు ప్రచురించడం భావ్యమా అని అన్నారు. తమ పరువుకి భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి రాతలు రాసిందని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రికి 4 ఎకరాలు తమ సొంత భూమి ఇచ్చామని చెప్పారు. జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం తమ సొంత భూమి ఇచ్చామన్నారు. 175కి 175 వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. అది నిజంగా వాస్తవం జరుగుతుంది. కాబట్టి కనీసం గతంలో వచ్చిన 23 సీట్లన్నా దక్కించుకుందామని చెప్పి ఎన్ని పార్టీలు అంటే రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కూడా పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి రావడమే కాకుండా అనధికార పొత్తులు కాంగ్రెస్తో, అలాగే సిపిఐతో, సిపిఎంతో అనధికార పొత్తులు పెట్టుకుని రాష్ట్రంలో ఒక సిద్ధాంతాలకి, విలువలకి తిలోదకాలు ఇచ్చి ప్రజల తరపున నిలబడ్డ ఒక మనిషిని ఏ రకంగా పడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దించాలి అనే ఆలోచనతోటి, కుట్రలతోటి జరుగుతున్న రాజకీయాలని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా నాయకులు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును అతి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, కాయగూరల లక్ష్మీపతి మరియు జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఏ విధంగా పథకాలు కొనసాగిస్తుంది, అదేవిధంగా వాలంటీర్ ఇష్యూ ఉంది. ఆ వాలంటీర్ ఇష్యూస్ కూడా రాబోయే రోజుల్లో మా అధ్యక్షులు, 2 పార్టీల అధ్యక్షులు దాని గురించి క్లారిటీ ఇస్తారు. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే విధంగా మేము ముందుకు వెళ్తామనేసి కళ్యాణదుర్గంలో తప్పకుండా జనసేన టీడీపీ అభ్యర్థి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము ఈ 2 పార్టీ అధ్యక్షులు కానుక ఇస్తాం. జై జనసేన, జై పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో సందర్భంగా కళ్యాణదుర్గంకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబుకు కేటాయించడం జరిగినది. సురేంద్రబాబుకు మద్దతుగా మేము జనసేన పార్టీ నుంచి ఇక్కడికి రావడం, ఇప్పుడే సురేంద్రతో కూడా మాట్లాడాను. మా జనసేన వాళ్ళందరూ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి సురేంద్ర కూడా ఆల్రెడీ నేను ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా జనసేన వాళ్ళందరూ కూడా కలుపుకొని పోతున్నాను. ప్రతి మండలంలో కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నామని చెప్పాడు. మా వాళ్ళు కూడా ఇక్కడ జనసేన రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో మోసపోయిన మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన పథకాలతో మహిళలు మహాశక్తిగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, సతీమణి నల్లారి తనుజారెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళల
అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని అన్నారు. కలికిరి పట్టణం పలు ప్రాంతాలలో కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం చేపట్టారు. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ ఆవరణలో పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంపీపీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోడం శ్యాంకుమార్, దత్తి రాంబాబు, మాదేపల్లి సాయి రామకృష్ణ, సిద్ధన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. మనం ఈ పార్టీని దినదినాభివృద్ధి చెందేలా అందరూ కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ హామీని నిలబెట్టుకోలేదు. 600 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి, ఇవ్వనవి, అనుకోనివి, అనని కూడా అన్నిటిని కూడా చాలా చక్రంగా నడిపిస్తున్నాడు. అలాంటి మహానుభావుడు మనకి కంపల్సరీగా ఉండాలి. ఇంకా కొంతకాలం పాటు ఇంకో 10-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఈ గవర్నమెంటే ఉండాలి అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో మన రాజ్యలక్ష్మి గారికి ఎమ్మెల్యే గారు. మాజీ పౌర సంక్షేమ సంఘం వార్వా నాయకులు హనుమకొండ సురేష్ మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని సిఐటియు జగదాంబ జోన్ కమిటీ నాయకులు అన్నారు. విశాఖ సిపిఎం కార్యాలయంలో సురేష్ మృతి పట్ల సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం అపార్ట్మెంట్ వాసుల కష్టాల కోసం నిరంతరం పనిచేసిన గొప్ప వ్యక్తి సురేష్ అని, ఆయన లేని లోటు పార్టీకి కనిపిస్తుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి నాయకుని పని చేయాలన్నారు. వైద్య రంగంలో జరుగుతున్న మోసాలు, లూటీలు వీటిలన్నిటి మీద పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేశారు. అనేక ఊరేగింపులు, ధర్నాలు కలెక్టరేట్ దగ్గర ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా కార్పొరేట్ కంపెనీలకి హెచ్చరిక చేసే విధంగా ఆయన అనేక ఉద్యమాలు నడిపారు. అతను మెడికల్ సమస్యల మీదే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఉన్న వేలాది మంది యొక్క స్థానిక సమస్యల మీద రేషన్ కార్డు కానీ, అలాగే పెన్షన్లు కానీ, అనేకమైన మంచినీటి సమస్య కానీ, అలాగే ముఖ్యంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిందంటే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేశారు. అటువంటి మహానాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం పార్టీకి చాలా లోటు. ముఖ్యంగా ఈరోజు మిడిల్ క్లాస్ ఉద్యోగాలు అయిపోయిన వెంటనే ఇంటికి పోవాలని అనుకుంటారు, కానీ ఆయన 24 గంటలు దాదాపు 12 గంటలు పార్టీ కోసం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడిందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎర్రంశెట్టి సురేష్, లుక్స్ గణేష్, తెలుగు అర్జున్లు పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థికి తమ అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వాలని కోరారు. వలస నాయకులు కాకుండా స్థానికంగా ఉన్న నాయకులను టికెట్ ఇవ్వాలన్నారు. సీతంరాజు సుధాకర్కు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సీతంరాజు సుధాకర్కు ప్రజలు పార్టీ నుంచి మద్దతు ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లిని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తి అభ్యర్థిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో ఆంథోనీ, బెజవాడ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ కనకదుర్గ వారిది వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం ప్రారంభోత్సవం. కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి జగన్. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాలును వర్చువల్గా జాతికి అంకితం చేసిన ప్రధాని. పార్వతీపురం, మన్యం జిల్లా బెలగాం రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా పాల్గొన్న అధికారులు. బీజేపీతో తెదేపా, జనసేన పొత్తు కుదుర్చుకోవడంపై స్పందించిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్రానికి ఏమిచ్చారని వారితో కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ అనేక పథకాలను తీసుకొచ్చారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కుల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.